చూడలేదు సార్. ఏంటి? ఏం లేదు, ఆయన మద్యం మత్తులో ఉండి ఫుల్గా తాగి ఉన్న వీడియో ఒకటి, అంటే ఫ్రెండ్స్ అందరితోటి ఉన్నారు. ఆయన మామూలుగా లేదు, వాడు బొందా లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని అనడం, ఆయన తినలేని పరిస్థితిలో ఉంటే ఆ పక్కనున్న ఆ గ్యాంగ్ అంతా కూడా ఆయనకి తినిపించడం. సరే, ఆ వీడియోలు అవి నాకు ప్లే చేయడం ఇష్టం లేదు, అందుకని అది నేను ప్లే చేయట్లేదు. కానీ వీడియో మాత్రం విపరీతంగా ట్రోల్ అవుతున్నది సోషల్ మీడియాలో. ఏంటి సెల్ఫ్ గోల్ ఏమన్నా వేసుకున్నారో ఈయన మాటచారి, కావాలని ఎవరో అది షూట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించేలా రెచ్చగొట్టి చేశారన్నది ఒక వర్గం చెప్తున్నది. ఇదే నిజమైతే, కాకపోతే ఇప్పుడు జరుగుతున్న ప్రచారం సోషల్ మీడియాలో వస్తున్న ఆ వీడియో నిజమైతే వల్లభనేని రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పడినట్లేనా? దీన్ని పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదా? అంటే నాకు ఒకటి మీరు వీడియో ప్లే చేయడానికి బాగలేదనేది ఒకటి మీరు చెప్పారు, సభ్యత కాదని. ప్రైవేట్ గా ఏదో వ్యవహారాల్లో మాట్లాడాడు అనేది మీరు చెప్తున్నారు, నేను కూడా చూడలేదు. అది నిజమా అబద్ధమో మనకు తెలియదు. ఆ పార్టీ ఇప్పుడు రాజీవ్ గారు వస్తారు కాబట్టి కొంతవారికి సమాచారం ఉండొచ్చు కాబట్టి వారు చెప్తే కానీ మనం చెప్పలేము. అయితే మీరు అన్నట్టు అట్లాంటివి పరోక్షంగా కానీ ఇంకో పద్ధతిలో కానీ మాట్లాడితే జగన్ గారు అట్లాంటి వాటిని ఏ నాయకుడు టాలరేట్ చేయడు, జగన్ గారు కూడా అంతకన్నా ఎక్కువ టాలరేట్ చేయదు. ఏం జరిగిందో మనకు తెలియదు, ఎందుకంటే మనం ఆ సమాచారం తెలుసుంటే వాళ్ళ పార్టీ డైరెక్ట్ కంటే ఏం జరిగిందని కనుక్కోవచ్చు. చూడాలి మరి, ఆడ ప్రైవేట్ వ్యవహారం కాబట్టి ఏం జరిగిందో చూసిన తర్వాత కానీ మనం స్పందించడం. మీరు అన్నది జరుగుంటే మాత్రం ఆయన రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. సెల్ఫ్ గోల్ వేసుకుంటుంటారు. సెల్ఫ్ గోల్ ఏదైనా రాజకీయాల్లో సూసైడ్ తప్ప హత్యలు ఉండవు కదా, ఎప్పుడు కూడా మామూలే కదా రాజకీయాల్లో. అంటే ఇప్పుడు ఒక నిర్ధారణకు ఎందుకు రాలేదంటే మనం చూడలేదు, ఏం జరిగిందో తెలియదు కాబట్టి ఇంకొంచేపులో రాజీవ్ గారు వస్తారు కాబట్టి ఆయన ఏమన్నా వాళ్ళ పార్టీ నాయకుడు కాబట్టి వీడియో కూడా నేను చూపిస్తానులేండి, ఆ వీడియో కూడా నేను చెప్పాను, అది చూపిస్తానులేండి. ఏముంది కానీ అందులోనే వచ్చిన దాన్ని మనం చెప్తాం కానీ మనం ఏమీ క్రియేట్ చేయట్లేదు కదా. అది అట్లాంటివి జరుగుంటే మాత్రం రాజకీయంగా ఆయనకి చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంటాయి, అందులో సందేహం లేదు. ఓకే, సరే, ఏంటి మావిగాని అంశం? జగన్మోహన్ రెడ్డి గారిని అంత తక్కువ అంచనా వేయొద్దు, ఆయనతో ఆషామాషిగా ఉండదు, ఏదో ఇందులో ఇన్సిడెంట్ ఉంటుంది అని జరుగుతున్న ప్రచార నేపథ్యం. ఓ పక్క అమరావతి రైతులందరూ కూడా ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు, ఆయన మీద తిరుగుబాట్లు చేస్తున్నారు, వైఎస్ఆర్సీపీ మీద తిరుగు దాడి చేస్తున్నారు. వర్మ గారు బేసిక్ గా జగన్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఒక బలమైనటువంటి ప్రజలకు నాయకులు. ఈ రెండు పార్టీలకు భారీ ఓటమప్పుడు కూడా కుడి అనగా 40% ఓట్లున్న పార్టీలు, బలమైన పునాదులు ఉన్న పార్టీలు. ఖచ్చితంగా వాళ్ళు నా ఇద్దరు నాయకులను, ఇద్దరు పార్టీల ప్రతినిధులు నాయకులుగా ఉన్న వాళ్ళు ఇవన్నీ తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. అటు ఇటు అయితే ముఖ్యమంత్రులు అయ్యేవాళ్ళు, వారు వాడిపోతే వీరు ముఖ్యమంత్రి అవుతారు, వీరు వాడిపోతే వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు. కాబట్టి ముఖ్యమంత్రి అయ్యే కెపాసిటీ ఉన్న పార్టీకి రిప్రజెంటేటివ్ గా ఉండే వాళ్ళు చేసే వ్యాఖ్యలను, చేసే నిర్ణయాలు ఖచ్చితంగా రాష్ట్రాన్ని ప్రభావితం చేస్తాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసే వ్యాఖ్యలు చర్చకు అవుతాయి, రేపు అధికారంకి వస్తే ఆచరణ అవుతుంది. ఎంత మేరకు అమలు చేస్తారో వేరే సంగతి. కాబట్టి చంద్రబాబు గారు, జగన్ గారి నుంచి వచ్చే వ్యాఖ్యల్ని ఎవరు తక్కువగా చేయరు, తక్కువ చేస్తే వాళ్ళు అమాయకులు అవుతారు. కాబట్టి ఖచ్చితంగా దాని ప్రయారిటీస్ ఉంటాయి. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎప్పుడు కూడా ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే ఆయనకి ఏమైంది, ఆయన మర్చిపోయారు అంటూనే ఇప్పుడు ఎంటైర్ పార్టీ మొత్తం మాట్లాడుతోంది కదా మావిగన్ పైన. ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యేప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు, వచ్చేది గాలికి. ఆయన ఏంది మాట్లాడితే ఆఫ్టర్ పులివెందుల ఎమ్మెల్యే ఆయన మాట్లాడితే మేము లెక్కలు తీసుకోవాలన్నా అని అనుకోవట్లేదు కదా. పార్టీ మొత్తం ఇన్వాల్వ్ అయ్యి మావిగన్కి సంబంధించి ఆయన లేవనెత్తున్న అంశాలు. కాబట్టి వీళ్ళిద్దరు నాయకులు, ఇద్దరు పార్టీలు చేసే నిర్ణయాలు రాష్ట్రాన్ని ప్రభావితం చేస్తాయి. ఇది ఫస్ట్ పాయింట్. మావిగన్కి సంబంధించినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడుగు వెనక్కి వచ్చారు. ఆ ఒక అడుగు వెనక్కి వచ్చింది 3 క్యాపిటల్ ఫార్ములా అనేది ఇంప్లిమెంటేషన్ చేయలేకపోయారు 5 ఏళ్లలో. టెక్నికల్ రీత్యా, ఉద్యమాల రీత్యా, రాజకీయ కారణాల రీత్యా, ఓడిపోయిన రీత్యా జరిగింది. ఇప్పుడు ఆయన ప్రతిపాదిస్తా ఉంది ప్రధానంగా ఒకే ఒక అంశం. అదేంటంటే, ఒకటి అమరావతి వేరు, అమరావతిలో రాజధాని ఉండడం వేరు, అమరావతి మహానగరం సృష్టించడం వేరు, మహానగర నిర్మాణం వేరు. కానీ మహానగరం నిర్మాణాన్ని వ్యతిరేకించినంత మాత్రం రాజధానిని వ్యతిరేకించినట్టు కాదు. నా పాయింట్ ఆఫ్ వ్యూ వరకు మేము రాయలసీమకు రాజధాని కావాలన్న మాట నిజం. బట్ 12 ఏళ్ళైన తర్వాత ఇంకా ఆ చర్చ అనవసరం అనుకుంటున్నాం. ఒక నిర్ణయం వచ్చింది, 24 ఎన్నికల్లో చర్చ జరిగింది కాబట్టి తెలుగుదేశం పార్టీ కేంద్రీకృత రాజధాని నిర్మాణానికి పూనుకున్నది కాబట్టి వెల్ అండ్ గుడ్, జరిగిపోయింది, 12 ఏళ్ళు అయిపోయింది, రాజధానిగా యాక్సెప్టబుల్, దాన్ని ఇంకా చర్చనీయాంశం చేయాల్సిన అవసరం లేదని మాలాంటి వాళ్ళు భావిస్తాం. అయితే రాజధాని నగరం, కొత్తగా ఏర్పడే నగరం వైబిలిటీ ఉందా, ఫైనాన్షియల్ కెపాసిటీ ఏంటి, ఒకవేళ నగరాన్ని నిర్మించినా కూడా భారతదేశంలో లవాసా అనుభవం కానీ, నోయిడా అనుభవం కానీ, చండీగఢ్ అనుభవం కానీ, నయా రాయ్పూర్ అనుభవం కానీ, ఇట్లాంటి అనుభవాలు తీసుకున్నప్పుడు నూతన నగరాలకు ఉన్న అవకాశాలేంటి, అవరోధాలేంటి, ఈ కోణంలో చూసినప్పుడు న్యూ సిటీస్ కి
వెసులుబాటు లేదు. ఒకవేళ నిర్మాణం చేసినా కూడా అట్లా జనసాంద్రత, ఉదాహరణ లవాసాలో 25,000 ఎకరాల్లో 3 లక్షల జనాభాతో నగరాన్ని నిర్మించారు దాదాపు ఒక ప్రైవేట్ కంపెనీ. ఈ రోజు అక్కడ 2,000 మంది జనాభా వస్తుంది. నోయిడా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది, పక్కన గజియాబాద్ అని న్యూఢిల్లీ ఉండడం వల్ల 6 లక్షల జనాభాకే పరిమితం అయిపోయింది. ఇక్కడ మనకు అమరావతిలో కూడా న్యూ సిటీ నిర్మాణం చేయడం కాస్ట్లీ అఫేర్ ఒకటే అయితే, పక్కన విజయవాడ ఉంది, గుంటూరు ఉంది, ఇంకో 3 గంటల ప్రయాణిస్తే హైదరాబాద్ వస్తా ఉంది. కాబట్టి ఇట్లాంటి చుట్టుపక్కల మెట్రోపాలిటన్ సిటీలు అందుబాటులో ఉన్నప్పుడు కొత్త నగరాల్లో జనసాంద్రత నిర్మాణం ఇబ్బంది పరిస్థితి వస్తుంది. చండీగఢ్ అయితే ప్లానెడ్ సిటీ ఆఫ్ ఇండియా ఫస్ట్ టైం 60 ఏళ్ల క్రితం ప్రారంభించారు. ఈ రోజు గుంటూరు జనాభాతో సమానం, 2 రాష్ట్రాలకు రాజధాని అది. కాబట్టి నా అభిప్రాయం కూడా న్యూ సిటీకి పరిమితులు ఉన్నాయి, న్యూ సిటీకి ఇబ్బందులు ఉన్నాయి. జగన్ గారు వ్యతిరేకిస్తుంది కూడా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో. కాబట్టి రెండింటిపైన చర్చించి ప్రభుత్వం ఏది తీసుకుంటుందో చూడాలి. ఈ అంశం అన్నది వైసీపీకి ప్లస్సా మైనసా? ఈ అంశం అన్నది ప్లస్సా? నేను ఈ రోజు వరకు రాజధాని విషయంలో కన్ఫ్యూజ్ గా మళ్ళీ కొత్త వైఖరి తీసుకున్నారు జగన్ అనే ఒక నెపం అనేది ప్రజల్లో ఉంది. అయితే నా అంచనా ప్రకారం రాజధాని అన్నది రాజకీయ నిర్ణయాలు చేయలేదు. కాకపోతే 24లో జరిగింది అంటారు కానీ మీరు 2 లెక్కలు తీసుకోండి. 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు న్యాయ రాజధాని కర్నూలు అన్నారు. కర్నూలులో ఘోరం గడిపింది, అంటే హైకోర్టు ఇస్తానన్న కర్నూలులో. విశాఖపట్నానికి మెయిన్ సిటీ, మెయిన్